హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సెన్ లాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్న లెక్కైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటాకి ఉండట్లేదని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. బియ్యం పిండితో కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. పిండి ఒక అర కేజీ ఉంటుంది అనుకుంటా. దీనికి ముందుగా పిండి కొంచెం జల్లించేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పచ్చెనపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గుప్పుడు నానబెట్టి ఉంచాను. ఈ దీంట్లోకేమో ఒక 4 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుందని మనం పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. దీంట్లో ఇంకా స్పైసీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని 1 మినిట్లో వచ్చేద్దాం. ఈ పిండి కలుపుకోవటం కోసమని హాట్ వాటర్ కావాలన్నమాట. అందుకే ఒక లోటాడు వాటర్, అంటే మరీ మసిలిపోక్కర్లేదు, కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ పిండిలో శనగపప్పు వేసేసుకొని కొంచెం ఇలా అంటే చిదిపితే చిదిగినట్టు ఉంటుంది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఎలాగో నానింది కాబట్టి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కచ్చాబిచ్చాగా నూరుకుంటే బాగుంటుంది. ఈ ముద్దను కూడా వేసేసి పచ్చిమిర్చి చూసారా అలా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. బటర్ కూడా వేసుకుంటే కొంచెం మెత్తగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో మా పిల్లలు ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తానికి బటర్ తెచ్చి ముందే ఉంచుకుంటూ ఉంటారు. చపాతీల్లో కానీ పొరాటాల్లో కానీ కలుపుకుంటూ ఉంటారు. నేను మాత్రం ఈరోజు ఇలా యూస్ చేస్తున్నా. ఈ పిండిలో వేస్తే చెక్కలకి స్మూత్గా ఉంటాయి. అందుకే ఒక చిన్న 2 వేసాను అనమాట. ఇవి మొత్తం వేసుకొని ఉప్పు, కారం, కొంచెం వామ్ కూడా క్రష్లా చేసి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం. అంతా కలిపేసుకొని వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాం కాబట్టి కొంచెంగా పోసి కలుపుకుంటూ ఉందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోలు అయితే లేట్ అవుతూ ఉంటున్నాయి. కొంచెం షార్ట్స్ అయితే పెడుతున్నాను కాబట్టి ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాని నిమిత్తం మీద చిన్న సెలబ్రేషన్లా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా బయటకు వెళ్ళలేదు. పిల్లలు 2 రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి చేద్దాం అనుకుంటున్నాం. చేస్తే కనుక ఫుల్ వ్లాగ్ పెడతాను కంపల్సరిగా. ఇదంతా మీరు నేను చేసిన వీడియోలు చూస్తూ నాకు లైక్ చేస్తూ నన్ను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ నాకు ఒక 3 మంత్స్లోనే వచ్చారు కాబట్టి, ఇదంతా చూస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ కూడా 1 ఇయర్లో ఆగితే కొంచెం ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకు కూడా అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. కట్ చేయటం అంటే ఇలా వేలుతో తుంపేస్తే అయిపోద్ది. దానికోసం చాకులు, కత్తిపెట్టలు అక్కర్లేదు కాబట్టి అలా వేసి ఫుల్గా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేద్దాం. బాగుంటుంది అన్నమాట. పిండి అయితే శుభ్రంగా నాని ఇలా వేలు అంటే పడేలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే అంతా చేస్తున్నాను, అది వస్తుందా రాదా అన్న డౌట్తో కొంచెమే కలిపాను. ఈసారి కనుక సక్సెస్ అయితే మళ్ళీ ఏదైనా పిల్లలకి స్నాక్స్ తేవచ్చులే అని. ఏదో తినేయటం ఈజీగానే ఉంటుంది కానీ చేయటం మాత్రం కష్టంగానే ఉంటుంది. అందుకే నాకు పిండి వంటలకు కొంచెం దూరంగానే ఉంటానన్నమాట. ఈరోజు ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే ఏమైనా చేయమంటే ఒక అక్కనే అడిగి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా చేసాం. మనకైతే రౌండ్గా అది రాదు, ఓన్లీ ఉత్తి బియ్యం పిండే కాబట్టి చేతితో నొక్కినా విరిగిపోద్దని చెప్పి ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసి చిన్న ముద్దుల్లా పెట్టుకొని ఒక మట్టు గిన్నె లాంటిది ఉంటే అది రౌండ్గా ఉందనుకోండి, ఇలా మనం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట.
ట్రై చేస్తున్నాడు మా బాబు అయితే. నేనైతే పెనం పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కేలా చేస్తున్నాను. మరీ పెద్దవి చేస్తుంటేనేమో లావుగా అయిపోయి మెత్తగా అయిపోతుంది. ఏగే లోపల ఉడకదు కాబట్టి కొంచెం చిన్న సైజే చేయమని చెప్పాను. చేసి వాడు అలా రెడీ చేస్తూ ఉంటే నేను అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఒక 2-3 ఆయిల్కి అలా అయిపోతే చూసారా ఎలా ప్రెస్ చేస్తున్నాడో. థింక్ అది ఎలా వస్తుందో, అట్లకరత వస్తుందా, ఎలా వస్తుందా అని థింక్ చేస్తే అలా పాలిథిన్ కవర్ పెట్టి అలా రుద్దితే వస్తుందని ఆలోచన వచ్చింది. కాకపోతే ఎక్కువ చేస్తే ఇలా తీసేలోపు విరిగిపోతుంది. ఎలా అయితే మా వాడు కొంచెం బాగానే చేశాడు. నేనైతే ఆయిల్ పెట్టేసి సరే వేద్దాము, ఎలా వస్తాయో చూద్దామని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇద్దరే ఆయిల్ చేయాలి కాబట్టి ఫోన్ పట్టుకొని తీస్తున్నాం కాబట్టి కొంచెం అలా వచ్చింది వీడియో. ఆయిల్ మరగకుండానే వేసేసాను నేనైతే. పర్వాలేదు, ఫస్ట్ టైం చేసినా సక్సెస్ అయినాయి. కాకపోతే ఇంకా పలుచగా వస్తే బాగుంటుంది. కొట్టు మీద కొన్నంత, షాప్స్లో కొన్నంత ఇదిగా లేదు, కానీ మన ఇంట్లో చేసుకున్నది, మన చేతితో చేసుకున్నది కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. బాగున్నాయి. నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఏదైనా ఫస్ట్ ఎక్కువ చేసి పాడు చేసే కంటే కొంచెం చేసినా అది